హలో గాయ్స్, ఇదైతే పొమగ్రానైట్ జ్యూస్ అనమాట. ఓన్లీ మజ్జిగలు ఏం తాగుతాంలే అని పొమగ్రానైట్ జ్యూస్ చేసుకున్నాను రోజు ఇలా జ్యూస్ తాగడం వల్ల ఫేస్ కూడా చాలా బ్రైటింగ్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, నేను ఇంతవరకు జ్యూసులు గీసులు ఏం ట్రై చేయలేదు, కానీ అంతగా ఈ జ్యూస్ మాత్రం చాలా బెనిఫిట్ ఉందనమాట. ఆ తర్వాత రెడీ అయిపోయేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న ట్రిప్ ఉంది. సో మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట, నేను మా మమ్మీ ఇద్దరు. అర్ధగంట అయింది వచ్చి, ఇంకా ట్రైన్ రాలేదు, ఏం రాలేదు. నెక్స్ట్ ట్రైన్ కూడా వచ్చి క్లాస్ కూడా అయిపోయింది. ఇదో మా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉందండి. ఎందుకంటే మేము ట్రైన్ ఎక్కువ ఎక్కింది లేదు, ఎక్కాం కానీ అంతగా ఎక్కలేదు. మమ్మీకి వామిటింగ్ సెన్సేషన్ ఉందనేసి మేము మోస్ట్లీ కార్లోనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకేం కుదరదు మాకు ట్రైన్లో వెళ్ళడానికి. సో ఇప్పుడు ట్రైన్లో వెళ్ళామన్నమాట. నేనే తీసుకొచ్చాను ఒకసారి చూద్దాం, ట్రైన్ కూడా బాగుంటుందని. చాలా బాగుందండి, కార్తో పోలిస్తే చాలా స్పీడ్గా కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మేము నన్నారి లెమన్ సోడా తాగామన్నమాట. తాగేసి రెడీ అయిపోయాం. ఇదన్నమాట ఈరోజు అవుట్ఫిట్. గుడికి వెళ్తున్నాం మేము. ఆ తర్వాత నేను ఈ టాప్ వేసుకున్నాను. ఇదైతే రెడ్ కలర్ టాప్, నాకు నచ్చింది అనమాట ఈ టాప్ బాగా. అందుకే నేను లోకల్లోనే తీసుకున్నాను ఈ టాప్. సమ్మర్కి కాటన్ చాలా బాగుంటాయి అనేసి. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాం మేము. నైట్ పూట చూడండి టెంపుల్. మార్నింగ్ అయితే అస్సలు ప్లేస్ లేదు టెంపుల్కి వెళ్ళినప్పుడు, కానీ నైట్ పూట మాత్రం ఒక్కరు కూడా లేదు టెంపుల్ దగ్గర. ఆ తర్వాత మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. మా రూమ్ దగ్గర బాల్కనీ లాగా ఉందన్నమాట అక్కడ. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొనేసి రిటర్న్ జర్నీకి స్టార్ట్ అయిపోయాము తినేసి. ఈ ట్రైన్ చూస్తుంటే నాకు చిన్న ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగే ఉంది. లొకేషన్ మొత్తం రైల్వే స్టేషన్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి ఎందుకో. అంతే మరి బ్లాగ్. బాయ్ గాయ్స్.